హాయ్ అందరికీ. తమ కూతుర్ని పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆ రోజు పెళ్లివారు వస్తూ ఉండడంతో ఆ ఏర్పాట్లలో హడావిడిగా ఉన్నారు సుందరం సులోచన దంపతులు. సుందరం ఉదయాన్నే లేచి బయట నుంచి తీసుకురావాల్సినవన్నీ తెచ్చి పెరట్లో మామిడాకులు కోసి గుమ్మానికి తోరణాలు కడుతున్నాడు. సులోచన ఓవైపు కూతుర్ని త్వరగా రెడీ అవ్వమని తొందర పెడుతూ మరోవైపు తను వంటగదిలో పెళ్లివారి కోసం చేసే ఏర్పాట్లలో బిజీగా ఉంది. పెళ్లి కూతురు శ్రీనిధి అందాల బొమ్మ. అందం తెలివితో పాటు సంస్కారం ఉట్టిపడే తెలుగింటి అమ్మాయి. బీఎడ్ పూర్తి చేసి ప్రస్తుతానికి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. దాదాపు 1 సంవత్సరం నుంచి శ్రీనిధికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిన రకరకాల కారణాల వల్ల ఇంతవరకు ఒక్క సంబంధము కుదరలేదు. ఈసారి ఈ సంబంధమైన కూతురు పెళ్లి జరగాలని ఎంతగానో కోరుకుంటున్నారు సుందరం దంపతులు. తోరణాలు కట్టడం పూర్తయిన తర్వాత చెమటలు తుడుచుకుంటూ హాల్లో కూర్చుని వంటగదిలో ఉన్న భార్య వైపు చూస్తూ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయేంటి సులోచన, అవతల మగ పెళ్లివారు వచ్చే టైం అవుతుంది అంటున్న భర్త మాటకు అడ్డుపడుతూ మీరేం కంగారు పడకండి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నట్టు మీ కూతురు ముస్తాబు ఎంతవరకు వచ్చిందో చూడండి ఒకసారి అంది. నా కూతురికేంటి, బంగారు బొమ్మ, నిద్రలో నుంచి లేచొచ్చినా వాళ్ళకి నచ్చి తీరుతుంది. వచ్చిన వాళ్ళకి ఎలానో మీ అమ్మాయి నచ్చుతుంది కానీ మీకే ఓ పట్టన వచ్చిన వాళ్ళు ఎవరూ నచ్చక ఇన్ని సంబంధాలు చూడాల్సి వచ్చింది అంది వంటగదిలో ఉన్న సులోచన. మరి బంగారు బొమ్మ లాంటి నా కూతుర్ని వెనక ముందు మంచి చెడు చూసుకోకుండా ఎవడికి పడితే వాడికిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అని సుందరం అనేలోపు లోపల నుంచి నిజంగానే బంగారు బొమ్మ లాంటి శ్రీనిధి వచ్చి నాన్న అంటూ సుందరం ఎదురు నిలబడింది. అసలే సుందరం అన్నట్టు బంగారు బొమ్మలాంటి శ్రీనిధి అందంగా అలంకరించుకుని పట్టుచీర కట్టుకునేసరికి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు సుందరానికి. తేమ నిండిన కళ్ళతో కూతుర్ని చూసుకుని ప్రేమగా కూతురు బుగ్గ గిల్లి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని సుందరం అనేలోపు ఇంటి ముందు కారాగిన శబ్దం విని అమ్మా పెళ్లివారు వచ్చినట్టున్నారు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటూ గబగబా బయటకు వెళ్ళిన సుందరం ఎదురెళ్ళి మగ పెళ్లివారికి స్వాగతం పలికాడు. సుందరం కారు దగ్గరికి వెళ్లేసరికి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రామ్మూర్తి దంపతులు వారితో పాటు 25 ఏళ్ల అబ్బాయి కారు దిగారు. అబ్బాయి ఎదురుగా ఉన్న సుందరాన్ని చూసి నవ్వుతూ నమస్తే అంకుల్ అంటూ నమస్కారం పెట్టాడు. కారు దిగిన అబ్బాయిని చూసి అబ్బాయి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, మర్యాద మనన తెలిసిన పిల్లాళ్లా ఉన్నాడు, అందగాడు, శ్రీనిధికి తగిన ఈడోచోడు అని సుందరం అనుకునేలోపు కారులో నుంచి దిగిన రామ్మూర్తి ఎవరి కోసమో వెనుకకు తిరిగి చూడడం గమనించిన సుందరం ఎవరి కోసమండి చూస్తున్నారు అన్నాడు. ఇంకెవరి కోసం చూస్తానండి, అసలైనవాడు పెళ్లి కొడుకు కోసమే. మా పెద్దబ్బాయి మా చెల్లెలు వెనక వేరే కారులో వస్తున్నారు, వాళ్ల కోసమే చూస్తున్నాను అన్నాడు నవ్వుతూ రామ్మూర్తి. ఆ మాటకు పెళ్లి కొడుకుని ఫోటోలో మాత్రమే చూసిన సుందరం నాలుక ఖర్చుకుని తన పొరపాటును గ్రహించి అన్నదమ్ములిద్దరికీ దగ్గర పోలికలు అనుకుంటాను అని తనలో తనే అనుకున్నాడు. అంతలో పెళ్లి కొడుకు వస్తున్న కారు రానే వచ్చింది. మేనత్త వెంట దిగిన పెళ్లి కొడుకు ఇంచుమించు తమ్ముడులాగానే ఉన్నాడు. కాకపోతే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల అతని ముఖ కవళికలు సరిగా కనిపించడం లేదు. సుందరం ఆహ్వానిస్తూ ఉంటే మగ పెళ్లివారు అందరూ ఆనందంగా లోపలికి వెళ్లారు. కాసేపు అందరూ మంచి చెడులు మాట్లాడుకున్నారు. ముహూర్త సమయం రావడంతో సులోచన శ్రీనిధిని తీసుకొచ్చి పెళ్లివారి ముందు కూర్చోబెట్టింది. అమ్మాయి రావడంతో పెళ్లి కొడుకు ఒక్కసారిగా అప్పటి వరకు తన ముఖానికి ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీశాడు. అలా కూలింగ్ గ్లాసెస్ తీసిన పెళ్లి కొడుకును చూసి సుందరం దంపతులు షాక్ కొట్టిన వాళ్ళలాగా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. శ్రీనిధి మాత్రం ఆ అబ్బాయి వైపు ఓరకంట చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. ఇంతకీ సుందరం దంపతులు ఆ అబ్బాయిని చూసి అంతలా ఆశ్చర్యపోవడానికి కారణం ఆ అబ్బాయికి మెల్లకన్ను. అతను పెట్టుకున్న కూలింగ్ గ్లాసు తీసేసరికి అతనిలోని అంగవైకల్యం బయటపడి చూడడానికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు అంతే. ఆ దెబ్బతో అప్పటి వరకు ఈ సంబంధం ఎలాగైనా కుదిరితే కూతురు పెళ్లి కావాలి అని కోరుకున్నవాడు కాస్త జరిగిందేదో జరిగింది, ఈ చూపులతోనే ఈ సంబంధాన్ని కట్ చేసేయాలి అనుకున్నాడు సుందరం. కొడుకుకున్న అంగవైకల్యం గురించి దాచిపెట్టి విషయం ఇంత దూరం తీసుకొచ్చిన రామ్మూర్తిని మనసులోనే రకరకాలుగా తిట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికప్పుడు వాళ్ళందరినీ బయటకు తరిమి కొట్టాలనేంత కోపం సుందరానికి వచ్చినా పెళ్లి చూపుల కోసం తన గుమ్మల్లోకి వచ్చిన వారితో అలా ప్రవర్తించడం సభ్యత సంస్కారం కాదని తన కోపాన్ని అతి కష్టం మీద
అదిమి పట్టుకున్నాడు. అబ్బాయితో సహా మగ పెళ్లివారందరికీ శ్రీనిధి బాగా నచ్చడంతో వాళ్ళకి ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదని, బంగారం లాంటి మీ అమ్మాయిని కట్టుబట్టలతో మా ఇంటికి పంపితే చాలని, మా ఇంట్లో అడుగు పెట్టబోయే ఈ మహాలక్ష్మిని ఆడపిల్లలు లేని మేము కూతుర్లాగా చూసుకుంటామని వాళ్ళ సిద్ధాంతి సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి బయలుదేరి వెళ్లారు మగ పెళ్లివారు. వాళ్ళు అలా బయలుదేరడం పాపం పూనకం వచ్చిన వాడిలాగా కోపంతో ఊగిపోయాడు సుందరం. అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! ఆ రామూర్తి మాటలు చూసి ఎంతో మంచివాడు అనుకున్నాను. కొడుకు అంగవైకల్యాన్ని దాచిపెట్టి మోసం చేసి బంగారు బొమ్మలాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు అంటూ మౌనంగా కూర్చున్న కూతురు దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేయి వేసి, బాధపడకమ్మా, ఈ పెళ్లి జరగదు. అలాంటి వికలాంగుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టలేదు. నీ చెయ్యి పట్టుకోవడానికి నీ అందానికి సరిపోయే రాజకుమారుడు లాంటి వాడు ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు అని సుందరం అనేంతలో శ్రీనిధి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాన్న, అతని అంగవైకల్యం వల్లే అతడు నీకు నచ్చకపోతే నాకు మాత్రం బాగా నచ్చాడు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అనేసరికి కూతురి నోటి వెంట వచ్చిన ఆ మాటలు విన్న సుందరం దంపతులు కాసేపు ఆశ్చర్యంగా అలా ఆమెను చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకున్న సుందరం, ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఆ అబ్బాయిని సరిగ్గా చూసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చావా? ఇలాంటి మోసగాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన కర్మ నీకెందుకమ్మా అన్నాడు. లేదు నాన్న, మీరు అనుకున్నట్లు వాళ్ళది మోసం చేసే కుటుంబం కాదు. ఆ అబ్బాయి 2 రోజుల క్రితమే నాకు వీడియో కాల్ చేసి తనకున్న లోపం గురించి నాతో దాచకుండా చెప్పాడు. అతన్ని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడితేనే ఈ పెళ్లి చూపులకి వస్తానని కూడా చెప్పాడు. ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదనే మంచితనం, నీతి, నిజాయితీ అతనిలో నాకు బాగా నచ్చాయి. అతనిలో అంగవైకల్యం అతను చేసిన తప్పు కాదు కదా నాన్న. అతనికి పుట్టుకతో దేవుడిచ్చింది. అతని అమ్మా నాన్నలు చెప్పింది కూడా విన్నారు కదా. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుని నన్ను కూతుర్లాగా చూసుకుంటాను అన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి వారు దొరకడం అరుదు నాన్న. ఇన్ని రోజుల నుంచి ఎన్ని సంబంధాలు నా కోసం చూసినా ఏది కుదరకపోవడానికి కారణం, ఒక సంబంధంలో అబ్బాయి తల్లిదండ్రులు మంచివారు కాదని, మరో సంబంధంలో అబ్బాయి మంచివాడు కాదని, ఇంకొక సంబంధంలో అసలు అబ్బాయి వాళ్ళు డబ్బు పిచ్చి మనుషులు అనేగా. మరి ఈ సంబంధాన్ని మీరు కేవలం అబ్బాయిలో ఉన్న అంగవైకల్యం వల్లే కాదనుకునే ముందు మన శ్రావణ్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి నాన్న. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శ్రీనిధి. కూతురి మాటలకు స్థానువులా నిలబడిపోయిన సుందరం చూపులు గుమ్మం దగ్గర అమాయకంగా తననే చూస్తూ నిలబడిన తన 16 ఏళ్ల కొడుకు శ్రావణ్ వైపు మళ్ళాయి. శ్రావణ్, సుందరం దంపతులకు శ్రీనిధి తర్వాత పుట్టిన కొడుకు. అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. కాకపోతే ఆధునిక వైద్యం వల్ల, టెక్నాలజీ వల్ల ఆ లోపాన్ని కొంతవరకు అధిగమించాడు. భవిష్యత్తులో తన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఆడపిల్లల తండ్రులు ఇప్పుడు తను ఆలోచించినట్లుగానే ఆలోచిస్తే తన కొడుక్కి పెళ్ళై తన వంశం వృద్ధి చెందుతుందా అన్న ఆలోచన వచ్చినప్పుడు సుందరానికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. అబ్బాయిలో ఉన్న చిన్న లోపం వల్ల అంత మంచి సంబంధాన్ని వదులుకోవడం తెలివైన నిర్ణయం కాదని నిర్ణయించుకున్నాడు. వయసులో చిన్నదైన కూతురి విశాలమైన ఆలోచనలను, ఆమె మనసులోనే అభినందించాడు. అలా మొత్తానికి శ్రీనిధి శ్రీనివాసుల కళ్యాణం బంధువుల, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. రామూర్తి దంపతులు వాళ్ళు మాటిచ్చినట్టుగానే కోడల్ని అపురూపంగా కూతుర్లాగా చూసుకుంటున్నారు. ఇక శ్రీనివాస్ అయితే భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అత్తగారి కుటుంబంతో బాగా కలిసిపోయి తనలానే పుట్టుకతో అంగవైకల్యం ఉన్న బామ్మర్తిని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అల్లుడి ప్రవర్తన చూసి తమ ఇంటికి పెద్ద కొడుకు వచ్చాడని ఆనందపడ్డారు సుందరం దంపతులు. అలా బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే శ్రీనిధితో శ్రీనివాస్ సంతోషంగా ఉండడాన్ని చూసి ఇరు కుటుంబాలు మురిసిపోయారు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.